ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని బిడ్డలారా, ఎవరైనా మీలో మరి వాక్యాల ఆసక్తి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో ఉన్న లోతైన మర్మాలు మీకు బోధించబోతున్నాడు. అంతేకాదు, వాక్యం చదవాలని, ఇంకా ఎక్కువ చదవాలని ఆసక్తిని కూడా మీలో కలుగ చేయబోతున్నాను అంటున్నాడు. అంతేకాదు, వాక్యానుసారం నడవటానికి మీకు పూర్తి సహాయ సహకారాన్ని అందిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అంతే, మీలో ఇంకా పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్న వారందరినీ దేవుడు కాపాడుతానంటున్నాడు. ఎటువంటి శోధనలు పడకూడదు ప్రభా అని ఎవరైతే ప్రార్థన చేసుకుంటున్నారో మీరు ఎటువంటి శోధనలు పడకుండా కనుపాపలే కాపాడుతానంటున్నాడు. త్వరలో దేవునికి అద్భుత కార్యాన్ని, ఆశీర్వాదాన్ని చూడబోతున్నారు. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం సామెతలు 3వ అధ్యాయం 9-10 వచనాల్లో ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హస్తం పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యమై ఉంది. అనేక మార్లు నా జీవితంలో దేవుని యొక్క హస్తాన్ని చూశాను. ఎప్పుడల్లా హస్తాన్ని చూశాను దర్శనంలో దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యం కూడా నా జీవితంలో ప్రత్యేకంగా కనబడ్డాయి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడికి గుర్తులో ఒక్కటి ఏంటంటే దేవునికి హస్తం అనే విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. కీర్తన 40వ కీర్తన 1-3 వచనంలో మరి దావీదు అంటున్నాడు, నేను మరి పాపపు ఊపిలో ఉన్నప్పుడు నన్ను లేవనెత్తింది దేవునికి హస్తం అంటున్నాడు. మన పాపపు ఊపి నుండి పరిశుద్ధాత్మ దేవుడు లేవనెత్తడానికి సమర్థుడు. మీరు కానీ మీ కుటుంబంలో కానీ ఎవరైనా ఇప్పటికే పాపపు ఊపిలో ఉంటే, విడిచిపెట్టలేని చెడలవాటుతో బంధించబడి ఉంటే నేను ప్రవచిస్తున్నాను, మీరు పైకి లేవనెత్తబడబోతున్నారు. పరిశుద్ధాత్మ సహాయంతో మీరు లేవనెత్తబడబోతున్నారు. ఎటువంటి దుర్మార్గుడినైనా దుష్టుడినైనా విడిపించగలిగిన సమర్థుడు పరిశుద్ధాత్మ దేవుడు. నా యొక్క పరిచర్యలో కొన్ని వందల మంది తాగుబోతులు, తిరుగుబోతులు, మరి బంధించబడిన వారు అనేకులు విడుదల పొందినట్టుగా సాక్ష్యాలు ఉన్నాయి. ఈరోజు కూడా మీ జీవితంలో మీకున్న అడ్డు ఆటంకాలన్నీ తొలగించి మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగో ఒక మనిషిని మరి పాపభూమి నుండి లేవనెత్తగలుగుతాడు, పడిపోయిన వాడిని ఎలా ఉత్తరించగలుగుతాడు అంటే, దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మరి పాపంలో ఉన్నప్పుడు ఆయన ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడిలాగా మరి కన్విక్షన్ చేసే వ్యక్తి ఎవరు లేరు. అందుకొరకే యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనంలో రాయబడి ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాప శాపం నుండి మనల్ని ఒప్పింప చేస్తాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేసిన తర్వాత తన ఆత్మ చేత మిమ్మల్ని కడుగుతాడు, తన శక్తి చేత మిమ్మల్ని కడుగుతాడు. అందుకొరకే రోమపత్రిక 15:13 కానీ, తర్వాత 2వ తెస్సలోనిక పత్రిక 2:13 కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనం శుద్ధీకరిస్తాడని రాయబడి ఉంది. ఈవెన్ యెషయా 4:3లో మన అగ్నిగా ఆయన దిగిరావడానికి కారణం ఏంటంటే మన పరిశుద్ధపరచాల ఉద్దేశంతో, మిమ్మల్ని శుద్ధించాల ఉద్దేశంతోనే ఆయన దిగి వస్తున్నాడు. సో మనల్ని ఒప్పింపచేయటమే కాకుండా ఆయన మనల్ని శుద్ధీకరిస్తాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంతేకాదు, ఆ పరిశుద్ధతలో మనం నిలబడలాగిన ఆయన మనల్ని అనేక భద్రత ఇచ్చి, హెచ్చరికలు ఇచ్చి ముందుకు తీసుకెళ్తాడు. కడ వరకు మనం పడిపోకుండా నిలబెట్టేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అలా కూడా మనల్ని కాపాడుతాడు. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, పరిశుద్ధత ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. రెండవదిగా, దేవుని హస్తము క్రియ చేసే విధానం మనం చూస్తే, దేవుని బిడ్డలను ఆశీర్వదించడానికి కోసం దేవుని హస్తం చాపబడినట్టుగా పాత నిబంధనలోను కొత్త నిబంధనలో కూడా మనం చూస్తున్నాం. దేవుని హస్తం, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఒక వ్యక్తి ఆశీర్వదించబడలేడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చదివితే, తన చెంతకు చేరిన చంటి బిడ్డల్ని దేవుడు హస్తాన్ని చాపి ఆశీర్వదించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆశీర్వాదం అనేది పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే ప్రవహిస్తాయి. పరిశుద్ధాత్మ లేకుండా ఆశీర్వాదం అనేది ప్రవహించదు. మూడవదిగా, రోగులు బాగు చేసినప్పుడు దేవుడు తన హస్తాన్ని చాపినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం, మార్కు సువార్త 8:23, మార్కు సువార్తలో దేవుని బిడ్డలారా ఇంకా అనేక చోట్ల మరి దేవుడు రోగుల కొరకు హస్తం చాపి
మార్కు సువార్త 1:40-41 కూడా చూస్తున్నాం. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రధానమైన పరిచర్య ఏంటంటే రోగులను బాగు చేయటం, అద్భుతాలు చేయటం. ఈరోజు కూడా ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడు ముట్టి బాగు చేయాలని కోరుకుంటున్నాడు. మీకు స్వస్థత ఇవ్వాలని చెప్పి ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, హస్త నిక్షేపణ గురించి కూడా బైబిల్లో రాయబడి ఉంది. ఈ హస్త నిక్షేపణ అనేది వరాలను ఇంపార్టేషన్ చేయటం. ఎవరైతే ఆత్మవరాల కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి మీద చేతులు చాపినప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధాత్మ వరముతో నింపబడినట్టుగా అపోస్తల కార్యం 8:15-19, 13వ అధ్యాయం, అపోస్తల కార్యం 13వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నాం. సో ఈరోజు ఇంపార్టేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది దేవుని బిడ్డలారా హస్త నిక్షేపణ ద్వారానే కలుగుతాయి. ఈరోజు మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు మన వరాలతో, ఆత్మ ఫలాలతో, అభిషేకంతో నింపబోతున్నాడు. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి దైవిక మహిమతో నింపమని అడుగుతున్నాను. దైవిక వెలుగుతో నింపమని అడుగుతున్నాను. పరలోక వెలుగు ఇప్పుడే తాకనగాక, దేవుని అభిషేకం ఇప్పుడే తాకనగాక, దేవుని మహిమ ఇప్పుడే తాకనగాక, పరిశుద్ధాత్మక హస్తం ఇప్పుడే చాపబడగాక. మీరే తాకుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మనకు దేవుడిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి.